2012వ సంవత్సరంలో అమల్లోకి వచ్చింది ఈ చట్టము. ఈ చట్టం మేరకు ఎవరైతే 18 సంవత్సరాలు అంతకంటే తక్కువ వయసు కలిగినటువంటి అమ్మాయిల పైన అఘాయిత్యానికి పాల్పడితే, వాళ్ళ ఇష్టపూర్వకంగా అఘాయిత్యానికి పాల్పడినా, వాళ్ళ విల్లింగ్తో కిడ్నాప్ చేసినా, వాళ్ళ విల్లింగ్తో పెళ్లి చేసుకున్నా, వాళ్ళ విల్లింగ్తో సెక్సువల్ ఇంటర్కోర్స్ చేసినా, వాళ్ళ విల్లింగ్తో అబ్యూజ్ ఏదైనా చేసినా కూడా ఈ చట్టం మేరకు తీవ్రమైనటువంటి శిక్షలు ఉన్నాయి. అర్థమవుతుందా మీకు? ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించబడదు. చట్టం ముందు అందరూ కూడా సమానులే. మీరు, నేను, అందరూ ఎవరైనా కూడా చట్టం ముందు సమానులే. కాబట్టి అబ్బాయిలు వెరీ బీ కేర్ఫుల్. మీరు ఇప్పుడు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ చదువుతుంటారు. మీ ఇంటి పక్కన కావచ్చు, మీ క్లాస్మేట్స్ కావచ్చు. నాకు తెలిసి మీ క్లాస్మేట్స్ అందరూ కూడా 18 ఇయర్స్ బిలోనే ఉంటారు చాలా వరకు. మీరు ఇప్పుడే ఏదో ప్రేమ పేరుతో వాళ్ళ వ్యవహారం నడుపుకొని ఎలోపు అయ్యారు అనుకోండి, వాళ్ళు పేరెంట్స్ వచ్చి కంప్లైంట్ ఇచ్చారనుకో, ఆటోమేటిక్ ఇస్తారు. ఈ పోక్సో చట్టం మేరకు మీరు ఖచ్చితంగా జైలుకి వెళ్తారు. ఎక్కడ ఉద్యోగానికి వెళ్ళినా, ఏ ఉద్యోగానికి అప్లై చేసినా కేసెస్ ఏమున్నాయని చెప్పేసి వెరిఫై చేస్తారు. క్లియర్గా ఇప్పుడంతా కూడా డేటా ఉంది. ఆన్లైన్లో ఎక్కడైనా చూసుకోవచ్చు. ఇండియాలో మీ మీద మీ ఆధార్ కార్డ్ నంబరు ఒక్కసారి సెర్చ్ చేస్తే ఏమైనా కేసెస్ ఉన్నాయని చెప్పి సెర్చ్ చేస్తే మీ పేరు వస్తుంది. ఏ స్టేషన్లో ఏ స్టేజ్లో ఉంది కేసు అని చెప్పేసి అట్లా తెలిసిపోతుంది. కాబట్టి ఉద్యోగాలు రావు, ఇబ్బంది పడద్దండి. దయచేసి మీ యొక్క భవిష్యత్తుని నాశనం చేసుకోవద్దండి. అగమ్య గోచర పరిస్థితి తీసుకురావద్దండి.